నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు లిక్కర్ స్కామ్లో ఎందుకు వినపడట్లేదు అని చెప్పి చాలా మందిలో ఒక డౌట్ ఉండేది. సో ఇప్పుడు ఆ డౌట్ అయితే క్లియర్ అయింది. ఈ లిక్కర్ స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా వినిపిస్తోంది. ఏదైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని డబ్బును ఇన్ఛార్జీలకి పంచి కొంత మిగిలిన డబ్బును వెనక్కి పంపారని, అది సజ్జల దగ్గరకు వచ్చిందని చెప్పి కూడా మరి సిట్ అధికారులు ఇన్ఫర్మేషన్ సేకరించారు. సో ఈ ప్రచారాల్లో నిజమెంత, మరి ఇందులో నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆయన్ని కూడా మరి అధికారులు విచారణకు పిలుస్తారా? ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటి వరకు మనం అనుకున్నాం సజ్జల రామకృష్ణారెడ్డే కదా జగన్ తర్వాత అంతా చూసుకున్నది, సో అసలు ఆయనకి సంబంధం లేకుండా ఉంటుందా అని చెప్పి ప్రజల్లో ఒక చిన్న డౌట్ ఉండేది. సో అది క్లియర్ అయింది. ఇప్పుడు ఆయన పేరు కూడా దీంట్లో వినిపిస్తోంది. ఏదో నియోజకవర్గాల్లో డబ్బు పంచక మిగిలిన డబ్బు ఈయన దగ్గరికి వచ్చింది అంటున్నారు. సో ఇవి ప్రచారాలేనంటారా, వీటిలో వాస్తవం ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆ వచ్చిన డబ్బు ఎవరో ఒకళ్ళు ఇద్దరు హ్యాండిల్ చేసేలా ఉండదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కల్లం రెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇలాంటి బ్యాచ్ అందరూ దాన్ని హ్యాండిల్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత వచ్చింది. తక్కువ అమౌంట్, హై వాల్యూమ్ కదా, పైగా అదంతా క్యాష్. అంటే మీకు అది అన్ని 2000 నోట్లు లేవు, అన్ని 500 నోట్లు ఉండవు. అందులో 100 ఉంటాయి, 50 ఉంటాయి, 20 ఉంటాయి, 10 కూడా ఉంటాయి. అంటే ఇన్ని వేల కోట్లు ఇంత చిల్లర డినామినేషన్లో ఎంత ఈ రూమ్ నిండా పడేస్తే కూడా 10 రూపాయలకి ఎంత వెళ్తాడు, 50 కోట్లు ఉండదు, 10 కోట్లు ఉండదు. ఈ రూమ్ నిండా కుక్కెత్తే కూడా అలాగే మరి ఎంత వాల్యూమ్ ఉంటుంది, అది ఒకడు మోయగలడా అని చేత అందరి దగ్గర పెడతారు. అలా ఒక పార్టు ఎవరో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టిన దాంట్లో అతను దొరికింది ఒక పార్టు. ఇలా ఇంకా ఎంతమంది దొరుకుతారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒకటి ఉంటుంది వీళ్ళ బొక్సం, అంటే ఒక ఖజానా ఉంటుంది వీళ్ళది. మళ్ళీ ఒక్కో ప్రాంతానికి ఒక మెయిన్ ఖజానా ఉంటుంది, మెయిన్ ట్రెజర్. ఇలాగా ఈ ఒక్క మద్యం దాంట్లోనే వీళ్ళ దగ్గర విపరీతమైన వాల్యూమ్లో డబ్బు ఉంటుంది. దాని కంటైనర్ల ద్వారా ఎంత పంపించగలుగుతాడు, పంపించినంత పంపించారు. ఇంకా ఇక్కడ ఉంది, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఎలక్షన్కి. రేపు రాబోయే ఎలక్షన్ కూడా వాడాలి. ప్రతిదానికి ఇప్పుడు రప్పాలు చేయడానికి ఇప్పుడు ఏమైనా కార్యక్రమం చేస్తారు. అందరికీ డబ్బులు కట్టి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళందరూ ఆరిపోయారు, ఎవడో రూపాయి పెట్టరు. ఇప్పుడు ఈయనే తీసి పెట్టాలి. ఇప్పుడు ఇది వరకంటే మళ్ళీ అధికారంలోకి వస్తాడు కాబట్టి అంతకుముందు పాదయాత్ర అప్పుడు అది డబ్బులు ఖర్చు పెట్టేవారు అందరూ. జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఈ ఆర్డర్ బాబు మళ్ళీనండి. అంటే ఆ వాతావరణం సృష్టించడానికి మనం డబ్బు అవసరం ఉంది. కాబట్టి మీకు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ మీద అభియోగాలు ఉన్న అన్ని నేరాల్లోనూ ఇతను ఒక వాటాదారుడే. 1-2 కాదు, ఆఖరికి సర్వేరాళ్ళ మీద అతను మొగం వేశారు కదా, దాంట్లో కూడా ఇతను రంగులేసిన దాంట్లో, తీసిన దాంట్లో, అన్నిట్లో కూడా ఇతను నేరస్తుడు, సహనిందితుడే. వీళ్ళు అలా చేర్చాలి. అలా చేర్చకపోబట్టి అతను మీరు మళ్ళీ వస్తే ఈ సంగతి చూస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జగన్ గ్యాంగ్లో అతను ఎక్కువ మందిని చేర్చుకోడు. ఒక 20 మంది ఉంటారు అంతే. వీళ్ళు అందరు రెడ్లు ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరిని చేర్చుకోడు. వాళ్ళే శోభ్రం కొలగొట్టేస్తారు. వాళ్ళు ఈ అవినీతిలోనూ డబ్బులు వచ్చి దాంట్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళని తిట్టి దాంట్లోని ఇప్పుడు పేరు నాని మాట్లాడుతున్నాడు చూసారా, పేరు నాని ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరినీ పెట్టుకుంటారు. వాళ్ళు తొనులు తింటారు అన్నమాట. రేపు పొద్దున్న గవర్నమెంట్ మారితే వీళ్ళ చేత తొనులు తింటారు. వాళ్ళు ఎవరో వంశీ, కొడాలి నాని, వాళ్ళు బుర్రలేదు, వాళ్ళు బుద్ధి లేదు వాళ్ళకి. అతను ఏదో చెప్తాడు, మాట్లాడతారు తెంగరాళ్ళు. ఈ పేరు నానికి ఇప్పుడు ఏదో అవసరమా? పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తున్నాడు ప్రెస్ మీట్. అంబటి రాంబాబు ఒకడు. వీళ్ళంత బుద్ధిహీనులు, వివేక శూన్యులు ఇంకెవరో ఉండరు. ఒక్కడు కూడా శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేదు, పెద్దిరెడ్డి ఎందుకు మాట్లాడలేదు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు అందరూ మాట్లాడచ్చు కదా, మమ్మల్ని ఎందుకు మాట్లాడమంటావు, ఒకటి మేము మాట్లాడితే వాళ్ళు కూడా ఒకటి మాట్లాడాలి అని ఎందుకు అంటలేదు? అయితే సార్, దీంట్లో ఇప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఆయన బిహేవియర్ మనం చూస్తూనే ఉన్నాం. అధికారులకు సహకరించకుండా వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఆయన విచారణకి పిలుస్తారంటారా? మరి దీని తర్వాత అసలు అతను కూడా అలాగే మాట్లాడతాడు. వాళ్ళు అంటే వీళ్ళు ఏమనకండి వదిలేయండి అని వాళ్ళు ఉంటారు. వీళ్ళని పైకి ఎందుకు చూస్తారో మీకు నాకు పీపీ అవుతుంది అంతే. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎవరో ధైర్యం చదవకుండా మేము మళ్ళీ కలిసే ఉంటామని ఎన్నిసార్లు చెప్పినా పాపం చాలా బాగా మాట్లాడుతున్నాడు. గొడవలు వద్దరు బాబు, మేము కలిసి ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తే కాలు పాము చుట్టేసుకుంటుందో పక్క నుంచి మాకు. మీరు ధైర్యంగా ఉండమన్నా కానీ ఎలా ఉంటారు వీళ్ళు? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి మీరేం భయపడకంటారు, మేము ఉన్నామని చెప్తున్నారు. కానీ పావులు తేళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు చుట్టేసుకుంటున్నాయి పావులు. మరి జనాలు భయం మీద ఆ భయం తీయకుండా వాళ్ళందరినీ తొలగించకుండా
ఇది భావన ప్రజల్లోని. ఇది తొలగించాలి మీరు అర్జెంటుగా. ఇది హితవు చెప్తున్నాం మేము. ఈ హితవాక్యాన్ని వినాలి, అర్జెంటుగా నిర్ణయాలు తీసుకోవాలి. దబ్బిడి వేసేయాలా కొన్నాళ్ళ పాటు, ఒక 6 నెలల పాటు అందరికీ. ఇంకొద్దండి బాబు ఆపేయండి అని మీ క్యాడర్ చెప్పాలి మీకు. అప్పుడు దాకా దొరివేసేయాలి వాళ్ళకి. వాళ్ళు కాదు వద్దంటారు, వాళ్ళు ఎప్పుడు వద్దంటారు. మీ క్యాడర్ ఏదైతే మిమ్మల్ని అట్టుకొట్టున్నారు పెట్టమన్నారు వాళ్ళందరూ కూడా ఇంక చాలండి బాబు వదిలేండి బాబు వీళ్ళు చెప్పి వాళ్ళు మిమ్మల్ని అలా రౌండ్ వేసేయాలి వాళ్ళకి. చెవిరెడ్లు అంత ధైర్యం ఇవ్వండి. ఎలా మాడతాడో, వీరుడైన వాడు చెడ్డవాడైనా వీరుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. వాడు క్రూరుడైనా వాడు రక్షణలో ఉండాలనుకుంటారు. మీరు అభద్రతాభావంతో మంచివాడు పరిపాలించినా కానీ అభద్రతాభావం ఉన్నప్పుడు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. రాజుకు ఉండాల్సిన లక్షణాలు వీరత్వము, శౌర్యము, ప్రతాపము, ప్రజలను కాపాడే తత్వము ఉండాలి. ప్రజలు కాపాడే తత్వం ఒకటే ఉంటే సరిపోదు, మిగతాయి కూడా ఉండకపోతే మీరు శత్రువుని ఎలాగ ఎదుర్కొంటారు? శత్రురాజును తుదముట్టించి రాజ్యాన్ని కాపాడగలిగినోడే చక్రవర్తి అవుతాడు. ఆ చక్రవర్తి పాలన ఉండాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.